ఈ సినిమా చేసేటప్పుడు? అవును సార్, అంటే ఇది సినిమా మనం ఎక్కించేటప్పుడే నాకు కొన్ని ముందు సినిమాలు అర్థమైపోయి బాబాయ్ ఏంటి పరిస్థితి కెరీర్ది అని చూస్ చేసుకుని ఎట్టి పరిస్థితులు ఇది పడాలి ఈ టైంలో అని, ఇది ఇప్పుడు పడకపోతే ఎటు వెళ్ళిద్దా కెరీర్ అన్నట్టు అన్న దాంట్లో చూస్ చేసుకుని చేశానన్న. అందుకనే స్లో డౌన్ చేశాను ఇయర్ కూడా. మరి ఇంకా దేవుడు భగవాన్ చేతిలో ఉందన్న. ఇంకా నాకు డౌన్ అవుతున్నప్పుడు నరేష్ సార్ 2-3 డేస్కి ఒకసారి ఫోన్ చేసి, మా సుహాస్ నువ్వేం టెన్షన్ పడ మాకు, అది థ్యాంక్ యూ సార్, నాకు ఇప్పుడు బూస్టప్ వస్తుంది సార్ అని. బూస్టప్ రావడం నువ్వు ఫిక్స్ అయిపో అని చెప్పి ఆ ఇండస్ట్రీకి బూస్టప్ ఇస్తారైనా. అవును. ఇవాళ సార్ గురించి ఎవరు రామ్ చెప్పాడు, సాయిరామ్ అబ్రాజ్ తను చెప్పాడు అనమాట. నరేష్ గారిది మనం తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఈయన 10 సినిమాలు చేస్తుంటే మిగిలిన 9 సినిమాల దగ్గరికి వెళ్ళి ఆ సినిమా అదిరిపోయింది అని చెప్పి మనకు ప్రమోట్ చేస్తారు మన మూవీని. ఇంతకంటే బెస్ట్ ప్రమోషన్స్ మనకి ఎక్కడ దొరకదు. ది బెస్ట్ ప్రమోటర్ ఆఫ్ ద ఫిల్మ్. లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి నేను పెద్ద సాధించిందే లేదు. నేను పెద్ద చిన్నప్పటి నుంచి అది గొప్పగా చెప్తాను. అయ్యా ఒకటే నేర్చుకున్నానంటేనే, నో మ్యాటర్ వాట్, ఎంత కష్టాల్లో ఉన్నా సరే, ఎవరి మీద ఎంత కోపం వచ్చినా సరే నెగిటివ్ మాట్లాడలేరు. అంటే నా గురించి చెప్తున్నాను అనుకున్నాను. అంటే అలాంటి వ్యక్తుల్లో నేను చూసిన నరేష్ గారు ఎప్పుడు లైవ్లీగా, ఎప్పుడు జోవేలు, ఎప్పుడు నెగిటివ్, యాడ్ ఎదవా ఈడు వేస్ట్ ఫెలో అని ఏముంటుంది. ఏ వాడి గుడ్ ఫెలో ఈజ్ వెరీ స్వీట్, ఏ ఈ సుహాస్ ఎంత మంచి, ఈయనకి నెగిటివ్ ఉండదు ఎవరి మీద. అంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం, యువర్ రియల్ బ్లెస్డ్ అండి. మీరు మాకు తెలియడం అన్నది మైండ్ కూడా చాలా బ్లెస్డ్. ఇది మీరు పెద్ద విషయం కాదేమో, బట్ మీరు ఎప్పుడైనా మాట్లాడి చూడండి ఎవరితోనే సరే. ఏదో సందర్భంలో ఒక వ్యక్తికి నెగిటివ్ మాట్లాడతాం, ఒక వ్యక్తి గురించి ఏదో సందర్భంలో ఒక వ్యక్తి, మీరు ఇప్పటిదాకా ఎవరి గురించి నెగిటివ్ మాట నేను చూడలేదు. అవసరం లేదేమో అనుకుంటా. ఎందుకంటే నాకు గాసిప్ ఇష్టం లేదు. ఫస్ట్ విత్ ఇస్ వెరీ లిటిల్ టైమ్ ఇన్ లైఫ్ అండ్ ఆన్ ద సెట్ లాట్ ఆఫ్ నైస్ థింగ్స్ టు డూ. ఇప్పుడు ఒకళ్ళని మనం వేస్ట్ ఫెలో అన్నప్పుడు వాళ్ళు కూడా మనం వేస్ట్ ఫెలో అని అనుకుంటారు కదా ఆటోమేటిక్లీ. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్. ఇప్పుడు అవతల వాడు ఏదో నా మీద అనీజీగా ఉన్నాడంటే ఆ సొల్యూషన్ ఏందని చూస్తాను నేను. ఆ సొల్యూషన్ ఇచ్చేస్తే అయిపోయింది కదా. అల్టిమేట్లీ బిల్డ్ బ్రిడ్జెస్ నాట్ వాల్స్, అంతే కదా. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. ఆల్వేస్ బీ హ్యాపీ నిజంగా. ఎందుకంటే ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్ చాలా దూరంగా ఉంటుంది, చాలా దూరంగా ఉంటా. మరీ నా మీద ఎక్కితే ఇక టర్మినేట్, అంతవరకు వెళ్తాను. అయినా సార్ ఆయన ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే కానీ మీరు ఎక్కడ మిగతా వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడలేదు. అమ్మగారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు అనుకోవచ్చు ఎట్లాంటివి? మీ మదర్, అమ్మగారు కానీ కృష్ణ గారు ఇద్దరు కూడా అంటే వాళ్ళతో ఒక లైఫ్ గడపడం అనేది నిజంగా బ్లెస్సింగ్. నిజంగా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళది, 10 మందిని కలుపుకుపోవాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. కృష్ణ గారి అయితే ఒక మంచి ఇన్సిడెంట్ అండి, నా లైఫ్లో మర్చిపోలేదు. సమ్మర్ ఊటీకి వెళ్ళేవాడు. సమ్మర్ ఊటీలోనే ఆయన సాంగ్స్ అన్నీ అక్కడే అయిపోయింది. 8 సాంగ్స్, 10 సాంగ్స్, నాది 2 సాంగ్స్. ఇంకా చిన్నప్పుడు సాయంకాలం అప్పట్లో ఈ మనీ ట్రాన్స్ఫర్స్ ఏమి లేవు, క్యాష్ రావాలి, ట్రైన్లో రావాలి, ఏదో మిస్ అయిపోయింది. ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు ఈవినింగ్ టిఫిన్కి, మీరు నమ్ముతారా? డబ్బులు రాలేదు కదా, మరి ట్రైన్లో రావాలి మనీ, క్యాషే రాలేదు, కార్లో వస్తుంది, ఏదో అయింది. ఆకలి స్టార్ట్ అయింది 6 o'clock. ఇవాళ టిఫిన్లు ఇడ్లీలు ఎందుకే, అదే ఆ శనగలు అమ్ముతారు, పట్ట అది పట్ట అందరికి నేను ఇస్తున్నా, ఇవాళ అందరు శనగలు తిందాం అనుకుంటాను. అలాగా ఒక షూటింగ్ ఆగకుండా చేశాడు. అంటే ప్రొడ్యూసర్ బాగుంటే మనం బాగుంటాం, మన చుట్టూ 10 మంది బాగుంటే ఒక ప్రోడక్ట్ బాగా వస్తుంది. సో వాళ్ళ దగ్గర ఐ సీన్ సో మెనీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్. కృష్ణ గారు ఎస్పెషల్లీ, విజయంలో గారు, వీళ్ళిద్దరూ కలిస్తేనే ఒకటి. విజయకృష్ణ అంటే 2 ఉండదు, ఒకటే ఉంటుంది. ఐ సీన్ ఇట్. సో అది దట్ ఈస్ కమింగ్ టు రెమ్యూనరేషన్స్ పరంగా కూడా నేను నాన్నగారు ఉండే లైక్ కృష్ణ గారు అసలు ఎప్పుడు రెమ్యూనరేషన్స్ నాకు ఇంతే కావాలి అంతే కావాలని ఎప్పుడు అసలు అడిగింది లేదు, ప్రాపర్గా ఇది చేసింది లేదు. అన్న చెప్పండి. ఈ ప్రొడక్షన్ హౌస్ అంటే టీవీఎస్ ప్రొడక్షన్స్ అంటే విజనరీ స్టూడియోస్ ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ప్రొడక్షన్. నరేంద్ర బిఎన్ రెడ్డి అని, వాళ్ళకు కూడా ఈ సినిమా వాళ్ళు బాగా డబ్బులు రావాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవి. ఈ సినిమా ఆల్రెడీ బిగ్ స్టార్, నీకు పేరు రావాలని కోరుకోవడానికి మూర్ఖత్వం. యువర్ బిగ్ స్టార్.
ఇంతకు మించి నువ్వు ఇంకా పంచుతారా వాళ్ళ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ పాజిటివ్ అన్న. హే భగవాన్ మా నాన్ థియేటర్లు క్లోజ్ చేసామన్న. షాకింగ్ నెంబర్స్కి క్లోజ్ చేసాం. సీరియస్లీ? షాకింగ్ నెంబర్స్కి క్లోజ్ చేసాం. గ్రేట్. సో దట్ విల్ రివీల్ ఎనీ విచ్ వే. అంతే కదా. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సైన్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ బ్లాక్ బస్టర్. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. మీరు ఎలాగ ఉన్నారు, మీరు ఎలాగ ఉన్నారు కదా అన్న. అది మీరు ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరి పిలుస్తారు. మీరు అంత త్వరగా వస్తే చీరా జాకెట్ పిలుస్తారు ఆయన. నో, వంశీ గారు హ్యాస్ గాట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఎవ్రీ మూవీ. ప్రతి స్ట్రాటజీ ఉపయోగిస్తారు, చాలా కష్టపడతారు. మనిషి ఇల్ సీ టు దాట్. ఆయన పబ్లిసిటీ చేస్తే ప్రతి ఒక్కరికి రీచ్ అయినట్టు చేస్తారు. అది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది అందరు చేయలేరు. అది సినిమా మీద ప్యాషన్ ఉండాలి. నాకు చెప్పారు సినిమా ప్యాషన్ అని. సినిమా మీద ప్యాషన్ ఉండడం వేరే, కానీ అది అందరికీ రీచ్ అవ్వడం, దానికి ఖర్చు పడాలి. అది వంశీ గారు ఆయన తీసుకుని సినిమా నీట్గా చక్కగా కూర్చుని దాని ప్రోడక్ట్ ఎలా పబ్లిసిటీ చేయాలి, ఎలా మార్కెట్లోకి పంపించాలి చేస్తే ప్రతి ఒక్కరు రీచ్ అయ్యేలా చూస్తారు. అదే స్పెషల్ ఆఫ్ వంశీ గారు. థ్యాంక్ యూ. సో కాబట్టి ఈ సినిమా గ్యారెంటీగా నా థియేటర్లో అయిపోయింది కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఇంకెలా సినిమాలు చాలా చేయాలి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్, కమింగ్ హియర్ ఆల్ ద వే. మాట్లాడుతూ చేస్తామంటే నరేష్ గారు ఉన్నారని వస్తాను. నరేష్ When they said Satyam Rajesh, I said yes. I told him. నేను చెప్పాను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఎంబారసింగ్ ఉంటుంది నాకు సరిగా మాట్లాడరాదు. మీకు చాలా నేను మాట్లాడుతున్న చాలా వర్డ్స్ మీకు వినిపించి అర్థమై ఉండదు. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతాను. ఇన్స్పైరింగ్ ఉంది సార్, అందుకే నేను సైలెంట్గా వింటున్నాను సార్. యాక్చువల్లీ అంతేనా? ఇంకా సుహాస్ అని టైడ్ అయిపోయాడు కానీ బట్ నేను ఎంజాయ్ చేస్తాను. సరే వస్తానని చెప్పి నేను 2 మార్క్స్ చెప్పలేదు. ఎవరెవరని అడిగాను నేను. అయితే నరేష్ గారితో వస్తాను నేను అని చెప్పాను. నిన్నైతే క్యాన్సిల్ అయిందంటే ఇవాళ వస్తాను చెప్పాను. నేను పొద్దున్న చెప్పా వస్తాను, కొంచెం లేట్ అవుతుంది, 6:30కి వస్తాను చెప్పాను, కానీ నేనే ముందు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ భగవాన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. Thank you, Rajesh. Nice, sir. The time, energy, and fun. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Lovely, lovely, nice. థ్యాంక్ యూ.